మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని నేను చదువుతాను, మీరు కూడా చూడండి. నిన్నటి దినాన మీరు వినున్నారు కదా, అందులోనే మరొక మాటను కూడా ఈరోజు మీరు వినబోతున్నారు. యెషయా 23వ అధ్యాయము 18వ వాక్యం 6వ లైన్ ఒకసారి చూద్దాం. ఆ పట్టణపు లాభం యెహోవా సన్నిధిని నివసించు వారికి. మొదటి రోజు మీరు విన్నారు కదా, నేను చెప్పున్నాను. ఏమని చెప్పున్నానంటే ఆహారం అనగా వాక్యం. రెండవ రోజు వస్త్రము అంటే ఆత్మ సంబంధమైన వస్త్రం. ఈరోజు మీరు వినబోతున్న పట్టణపు లాభం ఆధారముగా ఉండు. పట్టణం అంటే ఏంటిది? పట్టణం అనగా ఏదో కాదు, దేవుని మందిరములో నువ్వు ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్న లాభానంతా నీకు ఇస్తాడంట. అంటే దేవుని పట్టణంలో, దేవుని సన్నిధానంలో ఉన్నవారికి ఆధారముగా దేవుడు ఉంటాడు. దాని అర్థం ఏంటిది? యాకోబుకి దేవుడు ఆధారముగా ఉన్నాడు. ఎలా చెప్పగలుగుతున్నారయ్యా ఆధారముగా ఉన్నాడని? అవును కదా, ఆ రాత్రి తలగడగా ఏం పెట్టుకున్నాడు తెలుసా? రాయిని పెట్టుకున్నాడు. ఆ రాయి యాకోబుకి ఆధారమైంది. ఎందుకని తెలుసా? ఈ యాకోబు ఎవరిని బట్టి ధైర్యంగా ఉన్నాడు తెలుసా? నా దేవుడి అరణ్యంలో ఉన్నాడు, ఎడారిలో నా దేవుడు ఉన్నాడని ధైర్యముగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధానంలో నిలబడితే దేవుడు అక్కడ ఉన్నాడు గనుక ఇది దేవుని మందిరమే కానీ వేరొక్కటి కాదు. అనగా దేవుని సన్నిధి అక్కడ ఉంది. నేను అంటాను, దేవుడు నీకు తోటి ఉంటే ఆయన నీకు ఆధారం. అన్ని ఆధారాలు కోల్పోవచ్చు, ఆధారముగా ఉన్నాడు. నేను అంటాను, తల్లి అన్న ఆధారం, ఉద్యోగం అనబడిన ఆధారం, తండ్రి అనబడిన ఆధారం, ఒకవేళ భర్త అనబడిన ఆధారం. పిల్లలారా బాధపడకు, మమ్మీ డాడీ నీకు లేరా? నా దేవుడే నీకు ఆధారంగా ఉన్నాడు. యాకోబుకి తలగడగుంటే ఆ రాత్రి అద్భుతంగా పడుకొని చక్కటి దర్శనాన్ని చూశాడు. నీ జీవితాల్లో ఏ ఆధారాలు కోల్పోయినా నా దేవుడు నీకు ఆధారంగా ఉండి నీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. నమ్ముతున్నావా? దేవుని సన్నిధిలో ఉన్న లాభానంతా నువ్వు దేవుని సన్నిధానంలో నిలబడితే పట్టణపు లాభం, దేవుని మందిరంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఒకటి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దేవుడిని అనుగ్రహించబోతున్నాడు. అనగా దేవుడు ప్రార్థనలో, వాక్యములో, అలాగనే పరిశుద్ధతలో, పరిశుద్ధాత్మలో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. అలాగనే ఆయన రాజ్యానికి నిన్ను సిద్ధపరచబోతున్నాడు. బి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. బి అనగా శరీర సంబంధమైన ఆశీర్వాదం. దేవుడు నీకు ఉద్యోగం, నీ వ్యాపారములో, నీ పనిలో దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. అన్ని విషయాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహమైన వారలారా, ఒకవేళ మీకు సంతానం లేదా, దేవుడు మీకు పిల్లల్ని కూడా అనుగ్రహించబోతున్నాడు. అన్ని విషయాల్లో దేవుడు మీకు గొప్ప సహాయము నా దేవుడు చేయునుగాక. కళ్ళు మూసుకొని తలలో ఉంచండి. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, ఈ వాక్యం నీ బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చి సహాయం చేసి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.